నమస్తే. ఈనాడు తెలంగాణలో ఉన్నటువంటి ఒక దరిద్రపు గొట్టు, ఒక పనికిమాల కాంగ్రెస్ ప్రభుత్వము యొక్క చేస్తున్నటువంటి ఈ యొక్క కపట రాజకీయం వల్ల తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. రానున్న రోజు లోపల సూపర్ ఎలినినో ఎఫెక్ట్, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన సూపర్ ఎలినినో ఎఫెక్ట్ వల్ల తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు రానున్న రోజుల్లో, అంటే నెక్స్ట్ 5 to 10 years మనకు తీవ్రమైన కరువు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇక సాగునీరు పక్కకు పెట్టండి, తాగునీరు దొరక్కనే చాలా మంది, అంటే పశు సంపద కావచ్చు, ప్రజలు కావచ్చు, చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఏర్పడింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ గారు ఆనాడు, అంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తీవ్ర కరువు కాటకాలు వచ్చినప్పుడు తెలంగాణ ప్రజానికాన్ని కాపాడుకోవడానికే 1,00,000 కోట్లైనా అయినా పర్లేదని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ఎస్, తెలంగాణ సిద్ధించిన తర్వాత, ఈ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత తెలంగాణ లోపల మనం చూసాం జలకళ, అంటే చెరువులు కూడా నడి ఎండాకాలంలో కూడా మత్తళ్ళు పోసినటువంటి వైనాన్ని మనం చూసాం. దానికి తోడు కాలం కూడా మంచిగా అయింది. కాలం కాకపోతే అప్పుడు మనకు కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలిసేది. ఇవాళ తాగునీటి కోసం మన దగ్గర పక్కన ఉన్నటువంటి చెన్నై, అంటే మద్రాసు నగరం, మనకు తెలుగు గంగ ప్రాజెక్టుకు వాళ్ళు స్వయాన ఫండింగ్ చేసేసి మన దగ్గర కృష్ణా జలాలను తీసుకుపోయిన ఉదంతాన్ని చూసాం. అలాగే అక్కడ సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సముద్రపు నీటిని మంచినీటిగా మార్చుకొని వాళ్ళు చెన్నై నగరానికి మంచినీళ్ళు అందిస్తున్నారు. అంటే తాగునీరు కోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వాలు వెనకాడట్లేవు. సాక్షాత్ మిడిల్ ఈస్ట్ లో దుబాయ్, సౌదీ అరేబియా అటు పోయి చూస్తే వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ ఉండదు, వాళ్ళకి ఆయిల్ పడుతుంది, ఆయిల్ బావులు ఉంటుంది తప్ప డ్రింకింగ్ వాటర్ ఉండదు. కానీ సముద్రం పక్కనే ఉంటది. సముద్రం నీటిని మంచినీటిగా చేసుకోవడానికి వాళ్ళు సరాసరి 2030 వరకు వాళ్ళ ఎస్టిమేషన్ ఎంత తెలుసా ఖర్చు పెట్టేది? దాదాపు 9 లక్షల కోట్లు. 9 లక్షల కోట్లు ఓన్లీ తాగునీటి కోసం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మొత్తం, అవన్నీ కూడా మన భారతదేశం సైజు ఉంటాయి అంతే, అవన్నీ కలిపి 9 లక్షల కోట్లు ఓన్లీ తాగునీటి కోసం ఖర్చు పెడుతున్నాయి. ఇది ప్రపంచంలో వివిధ దేశాలు డ్రింకింగ్ వాటర్ కోసం, అలాగే ఇరిగేషన్ వాటర్ కోసం ఇస్తున్నట్టు ప్రయారిటీ. ఆ ప్రయారిటీ, తనకు నీళ్ల యొక్క విలువ తెలుసుకోవాటే కేసీఆర్ గారు తన ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రయారిటీగా తీసుకొని రైతులకు రైతు బంధుతో పాటు సాగునీరు కూడా ఇవ్వాలి, హైదరాబాద్ నగరానికి తాగునీరు ఇవ్వాలంటే మనకు ఏకైక, అంటే మన తలవంపునే పోతున్నట్టు గోదావరి జలాలను వాడుకోవాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఇట్టారు. ఈ కుహనా కాంగ్రెస్, ఈ జాతీయ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని విమర్శలు చేసినా ఇలా ప్రాణధార ఏదైతే ఉందో తెలంగాణ ప్రజానికానికి కాళేశ్వరం ప్రాజెక్టు, రానున్న రోజుల లోపల కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఇంపార్టెన్స్ అంతా ఇంత ఉండదు. ఎందుకంటే వచ్చే 10 ఏళ్లు తీవ్ర కరువు కాటకాలు ఏర్పడబోతున్నాయి. కానీ కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వాడితే అనే ఉద్దేశంతో ఈ యొక్క కాంగ్రెస్ దద్దమ్మల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇలా కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరిలో వాటర్ లేదు, కృష్ణాలో వాటర్ లేదు, ప్రాణహిత నీళ్లు వస్తున్నాయి. ఎక్కడో మధ్యప్రదేశ్ లో చంబల్ లోయలో వర్షం పడ్డా కూడా అక్కడికి నీళ్లు వస్తాయి. ప్రాణహిత ఆ దగ్గరికి నీళ్లు వస్తాయి. ఆ ప్రాణహిత నీళ్లు ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి పోతా ఉన్నాయి. రోజు 1,00,000 క్యూసెక్కులు పోతున్నాయి. ఆ నీటిని గనక మనం ఈ పైకి అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లికి గనక మనం పంపింగ్ చేసినట్లయితే ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ వస్తుంది. ఇవాళ మన గుడ్ థింగ్ ఏంటంటే మిషన్ భగీరథ ద్వారా తెలంగాణలో ఉన్న ప్రధాన జలాశయాలు మొత్తం కూడా కనెక్ట్ చేయబడ్డాయి. అంటే ఎప్పుడైతే ఎల్లంపల్లికి నీళ్లు వస్తాయో మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని పల్లెలకు, అన్ని పట్టణాలకు కూడా డ్రింకింగ్ వాటర్ వస్తుంది. అదేవిధంగా కొంచెం ఎక్కువ సమృద్ధిగా వర్షాలు గోదావరిలో పడ్డట్టయితే ప్రతి ఎకరాకు సాగునీరు వస్తుంది. ఇటువంటి బృహత్తరమైనటువంటి గొప్ప ప్రాజెక్టు, నిజంగా ప్రాణదాత అది కాళేశ్వరం ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టును ఏదో NDRA, అంటే నేషనల్ డ్యామ్స్, NDSA, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏదో సూచనలు ఇచ్చారని చెప్పేసి మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగిపోయినాయని చెప్పి, కుంగిపోయినాయో వాటి పేల్చిరో తెలియదు కానీ అని ఒక కుంటి సాకు పెట్టేసి ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వాటర్ పంపు చేయట్లేరు. అసలు యాక్చువల్ మేడిగడ్డలు నిల్వ చేయాల్సిన అవసరం కూడా లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ లోపల ఇప్పుడు వాటర్ అవైలబుల్ ఉంది. డైరెక్ట్ పంపు చేయొచ్చు అన్నారం నుంచి సుందిలకు చేయొచ్చు, సుందిల నుంచి ఎల్లంపల్లికి చేయొచ్చు, ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ జంట నగరాలకు వాటర్ ఇవ్వచ్చు. అదేవిధంగా ప్రతి రిజర్వాయర్ ని నింపొచ్చు. అదేవిధంగా తెలంగాణ లోపల ఎటువంటి నీటి ఎద్దడి ఏర్పడకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కూడా నైరుతి రుతుపవనాలు మొత్తం కూడా పారిపోయినాయి. మొత్తం ఈ ఎల్నినో దెబ్బకు రానున్న రోజుల్లో వర్షాలు పడే పరిస్థితి కనపడట్లే. తాగునీరు దొరక్క చచ్చిపోయే పరిస్థితి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అయినా ఈ కాంగ్రెస్ సన్నాసులకు అర్థం కావట్లేదు. వీళ్ళకు రాజకీయమే ప్రధానము.
కేసీఆర్ గారికి పేరు రావద్దు. కేసీఆర్ కి పేరు రాకున్నా పర్లేదురా నాయన, ఫస్ట్ ప్రజల ప్రాణాలను కాపాడండి. మీకు ఒక అధికారం ఇచ్చారు, 2.5 ఏళ్లలో సర్వనాశనం చేసారు తెలంగాణను. ఒక్క ప్రాజెక్ట్ కట్టిర్రా వెదవరారా మీరు? ఒక్క ప్రాజెక్టు, ఒక్క బిల్డింగ్ కట్టిర్రా? దాదాపు 3-4 లక్షల కోట్ల అప్పులు పట్టుకొచ్చారు, తెలంగాణ సర్వనాశనం చేస్తారు. ఇవాళ మీ రాజకీయాల కోసం కేసీఆర్ గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును పండబెడుతున్నారు. అక్కడ నీళ్లు, ప్రాణహిత నీళ్లు రోజు 1,00,000 క్యూసెక్కులు కన్నెపల్లి పంపు ద్వారా కిందికి పోతా ఉన్నాయి, వృధాగా పోతా ఉన్నాయి, సముద్రాలు కలుస్తా ఉన్నాయి. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో ఆ వాటర్ ను పంప్ చేసేసి ఈ యొక్క అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి నింపి హైదరాబాద్ తో పాటు మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పల్లెకు, ప్రతి ఒక్కరికి తాగునీరు దొరికే విధంగా చెయ్యాలని విన్నవించుకుంటున్న రాజకీయాలు పక్కకు పెట్టండి. మేధావులార గలమెత్తండి, మన యువత గలమెత్తండి, రైతులార గలమెత్తండి. ఈ దద్దమ్మల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి. ఇలా కన్నెపల్లి పంప్ హౌస్ అర్జెంటుగా ఆన్ చేయాలి. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి ఈ యొక్క వివిధ రకాల ప్రాజెక్టులన్నీ కూడా నీళ్లు నింపేసి ప్రజలకు తాగునీరు, అదేవిధంగా సాగునీరు ఇవ్వాలని విన్నవించుకుంటున్నాను. జై తెలంగాణ. దశాబ్దాలుగా పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వము, టీడీపీ సీమాంధ్రుల పాలన లోపల తెలంగాణ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డది. 2014-15 గణాంకాలు చూస్తే తెలిసిపోతుంది. అప్పుడు మన యొక్క వరిధాన్యం యొక్క దిగుబడి ఎంత తెలుసా? మన తెలంగాణ పండింది కేవలం 44 లక్షల మెట్రిక్ టన్నులు. కానీ కేసీఆర్ గారి పుణ్యం, కేసీఆర్ గారి కట్టిన ప్రాజెక్టుల ఫలితం వల్ల 9 సంవత్సరాల లోపల ఆయన చేసినటువంటి ఈ యొక్క సాగునీటి కోసం చేసినటువంటి కృషి వల్ల ఇవాళ 2025-26లో వచ్చినటువంటి వరిధాన్యం దిగుబడి ఎంత తెలుసా? 150 లక్షల మెట్రిక్ టన్నులు. ఎక్కడ 44 లక్షల మెట్రిక్ టన్నులు, ఎక్కడ 150 లక్షల మెట్రిక్ టన్నులు. దాదాపు 5 రెట్లు వరిధాన్యం పెరిగింది. దాదాపు 4 నుంచి 5 రెట్ల వరిధాన్యం దిగుబడి పెరిగింది. ఎందుకు పెరిగింది? ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రయారిటీ వల్ల. సాగునీటిని ప్రతి ఎకరాకు అందించి రైతుకు తోడ్పాటునివ్వడం వల్ల వరిధాన్యం దిగుబడి ముబ్బడిగా పెరిగింది. ఇప్పుడు ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకోటి అయింది, ఈ పండించిన వడ్లను కొనడం చేత కావట్లేదు. కాబట్టి కావాలనే ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయకుండా రేపు రానున్న రోజుల లోపల నీటి ఎద్దడి క్రియేట్ చేసేసి వరిధాన్యం వేయకుండా వరి పంట దిగుబడిని తగ్గించే కుట్రకోణం కూడా ఉందా అని అనిపిస్తా ఉంది. ఎందుకంటే నీళ్ళు ఇస్తే వడ్లు ఎక్కువ మండితే కొనాలి. చేతగాని దద్దమ్మల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ బీజేపీ అట్నే ఉంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అట్నే ఉంది. కాబట్టి కావాలనే రైతులను ఇబ్బంది కలిగించేటువంటి కుట్రకోణం ఏమైనా ఉందా కూడా అనిపిస్తా ఉంది. దీని మీద ప్రజలంతా కూడా గలమెత్తాల్సిన అవసరం ఉంది. ఇది మన తెలంగాణలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ దద్దమ్మల ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకం.